సో ఇక్కడ మనకు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అనేసి 3 పాయింట్స్ ఇచ్చారు. సేమ్ యాజ్ యూజువల్ ఎస్టర్డే క్లాస్లో ఎలా అయితే చేసామో అలాగే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పాయింట్ ఏ అనుకుంటున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 2, -1, సిమిలర్లీ సి ఈజ్ ఈక్వల్ టు 3, 2. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ ఎలా ఉంటుందంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రిక్వైర్డ్ సర్కిల్ బి ఎలా ఉంటుందంటే x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1. ఒక్కొక్క పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏబిసి అని కాబట్టి ఫస్ట్ ఏ బిలాంగ్స్ టు 1 అని రాసుకోవాలి. ఏ బిలాంగ్స్ టు 1. సో ఏ అనే పాయింట్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలా అంటే x ప్లేస్ లో 1, y ప్లేస్ లో 1. సో 1² అంటే 1, 1² అంటే 1, 2g × 1 అంటే 2g, 2f × 1 అంటే 2f + c ఈజ్ ఈక్వల్ టు 0 కదా. 2g + 2f + c ఈజ్ ఈక్వల్ టు 1 + 1 2 కాబట్టి -2 ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. సరేనా. అదే విధంగా b బిలాంగ్స్ టు 1. b అనే పాయింట్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలంటే x ఉన్న చోట 2, y ఉన్న చోట -1. 2² ఎంత 4. -1 కి స్క్వేర్ చేస్తే +1 వస్తుంది. 2g × 2 అంటే 4g వస్తుంది. 2f × -1 -2f వస్తుంది. + c ఈజ్ ఈక్వల్ టు 0. 4g - 2f + c ఈజ్ ఈక్వల్ టు 4 + 1 5 +5 ఆపకపోతే -5 కదా. అదే విధంగా c అనే పాయింట్ 3, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో c బిలాంగ్స్ టు 1 ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3, 2 x ఉన్న చోట 3 పెడితే 3² అంటే 6 కాదు 9, 2² అంటే 4, 2g × 3 అంటే 6g, 2f × 2 అంటే ఎంత 4f + c ఈజ్ ఈక్వల్ టు 0 కదా. 6g + 4f + c ఈజ్ ఈక్వల్ టు 9 + 4 ఎంత అంటే 13, +13 ఆపకపోతే -13 ఈక్వేషన్ నెంబర్ 4. నిన్న ఇలా రాలేదు, ఎందుకంటే c 0 అయిపోయింది. నిన్న మనకి ఈజీగా అయిపోయింది, కానీ ఇక్కడ ఏది పాయింట్స్ లో ఎక్కడ 0 లేదు, అన్ని పాయింట్స్ లో ఎక్కడ 0 లేదు కాబట్టి కొంచెం లెంతీగా ఉంటుంది. సో 2 లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేయాలి. 2 లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేయాలి. ఈక్వేషన్ 2 ఇక్కడ ఉంది, ఈక్వేషన్ 3 ఇక్కడ ఉంది. సబ్ట్రాక్ట్ చేయాలి. ఎలా చేయాలా? 2g - 4g ఎంత 2g - 4g - 2g, 2f + 2f మైనస్ లో ఉండేది ప్లస్ అయిపోతుంది, ప్లస్ లో ఉండేది మైనస్. పైన ఏమో ప్లస్ అట్లే ఉంటుంది, కింద మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. 2f + 2f ఎంత అంటే 4f + c, పైన ప్లస్ సి ఉంది, కింద మైనస్ సి అయిపోతుంది. ప్లస్ సి మైనస్ సి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -2 + 5 -2 + 5 ఎంత అంటే 3 కదా. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోవాలి. 2 లో నుంచి 3 తీసేసినాక గుర్తుపెట్టుకోండి, 3 లో నుంచి 4 తీసేయాలి. అర్థమవుతుందా? ఏ క్వశ్చన్ కైనా ఒకటే స్ట్రాటజీ. 2 - 3 3 - 4, 3 - 2 కాదు 3 - 4. సో 4g - 6g ఎంత అంటే -2g వస్తుంది. అదే విధంగా -2f - 4f ఎంత అంటే -6f + c - c వెళ్ళిపోతుంది. -5 + 13 ఎంత అంటే 8 కదా. కానీ ఇక్కడ -2 తో డివైడ్ చేయొచ్చు. 2 1 jar 2, 3 jar 2, 4 jar. అందుకే డివైడింగ్ విత్ -2 ఆన్ బోత్ సైడ్స్. -2 తో డివైడ్ చేస్తే g అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. 2 తో డివైడ్ చేస్తే f వస్తుంది, 3f. ఈడ -4, ఎందుకంటే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, తెలుసు కదా. సో దీన్ని మనం ఏమనుకోవాలంటే ఈక్వేషన్ 6. 5, 6 సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సాల్వింగ్ 5 and 6, సాల్వింగ్ ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ నెంబర్ 6 ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే క్రిస్ క్రాస్ మెథడ్. g/f/1. ఇక్కడ మిడిల్ లో f తర్వాత f పక్కన ఏముంది కోఎఫిషియంట్ 4, ఇక్కడ బయట +3 ఉంది కాబట్టి -3 రాసుకోవాలి. 4 - 3 g కోఎఫిషియంట్ ఎంత -2 మళ్ళా 4 అంటే 4 తో స్టార్ట్ చేసి మళ్ళా 4 కి వచ్చినాం. అర్థమవుతుందా? ఫస్ట్ ఏ కోఎఫిషియంట్ రాయాలో గుర్తుపెట్టుకోండి. f పక్కన ఉండేది 4, బయట +3 ఉంది -3, g పక్కన ఎంత ఉంది -2, మళ్ళీ f పక్కన ఎంత ఉంది 4. అలాగే రెండో ఈక్వేషన్ కూడా రాయాలి. ఇప్పుడు దీనికి చెప్పండి. 5th ఈక్వేషన్ కి ఫస్ట్ లో 4 -3 -2 తర్వాత 4. 6th ఈక్వేషన్ కి చూసి చెప్పమ్మా. 3 4 + 4 1 3 అంటే ఎక్కడ స్టార్ట్ చేసినావో అక్కడే ఎండ్ చేస్తాను. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి, అంతే ఆన్సర్ వచ్చేస్తుంది. సో g డివైడెడ్ బై కింద రాయాల, ప్లేస్ లేదు. 4 4 jar ఎంత 16, 16 -9 వస్తుంది, +9. ఈ పక్కన వచ్చేది మాత్రం మైనస్ లో ఉంటే ప్లస్ లో రాయాలా, ప్లస్ లో ఉంటే మైనస్ లో. f డివైడెడ్ బై -3 -
3 ఇక్కడ ఎంత సార్ అంటే -8 వస్తుంది, +8 రాయాలా. 1 డివైడెడ్ బై ఇక్కడ ఎంత అంటే -6 -1. సో g డివైడెడ్ బై 16 ఒక 9 ఎంత అంటే 25, ఇక్కడ ఎంత అంటే 5, ఇక్కడ ఎంత అంటే -10. సో g వాల్యూ ఎంత అంటే -25 బై -10. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 5 5 జార్ 5 2 జార్ కదా. ఇది 1 కాదు, f ఇది. f వాల్యూ ఎంత అంటే -5 బై 10. ఎందుకంటే కింద ఉండే -10 లో ఉండేది -5కి వచ్చేస్తుంది. 5 1 జార్ 5 2 జార్ ఎంత వస్తుంది సార్ అంటే -1/2. -1/2. సో g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ కావాలా. ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా మనకు c వాల్యూ వస్తుంది. అంటే 2 లో కానీ 3 లో కానీ 4 లో కానీ మనం 2 లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఎందుకంటే ఈజీగా ఉంది. ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. g వాల్యూ ఎంత నాన్న? g వాల్యూ ఎంత? 5/2. f వాల్యూ -1/2. సో ఈక్వేషన్ 2 లో g వాల్యూ 5/2 పెడితే 2 × 5/2. f వాల్యూ ఎంత అంటే -1/2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -2. ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత? -2. సో 2 2 క్యాన్సిల్ అవుతుంది. 5 2 2 క్యాన్సిల్ అయితే -1 వస్తుంది. అదే విధంగా ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -2. c ఈజ్ ఈక్వల్ టు 5 లో 1 పోతే 4 +4 అప్పకపోతే -4 అంటే -6. సో c వాల్యూ తెలుసు, g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలా. x² + y² + 2gx gx + 2fy. f అంటే -1/2 y ప్లస్ c ఎంత వచ్చింది? -6. సో ఇక్కడ -6 రాసేయాల సరిపోతుంది. ఈడ2 వెళ్ళిపోతుంది. అవునా కదా నాన్న? సో క్యాన్సిల్ అయిన తర్వాత వచ్చేది ఏమి అంటే x² + y² + 5x - y -6 = 0. ఇది ఫైనల్ ఆన్సర్. సరేనా? సో ఇదే విధంగా మనము నెక్స్ట్ క్వశ్చన్ కూడా చేసుకోవచ్చు. ఓకే.